పురాణాల ప్రకారం వ్యాస మహర్షి మహాభారత గ్రంథాన్ని రచించాలని సంకల్పించారు. ఆయన ఆలోచనల ప్రవాహం వేగంగా ఉండేది. దాన్ని ఏ మానవుడు రాయలేడు. అందుకే ఆయన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా బ్రహ్మదేవుడు వినాయకుడిని లిఖనకర్తగా సూచించారు. వ్యాసుడు వినాయకుడి దగ్గరికి వెళ్లి సహాయం కోరగా వినాయకుడు ఒక షరతు పెట్టారు. మీరు ఆగకుండా నిరంతరంగా శ్లోకాలు చెప్పాలి. మీరు ఆగిన తక్షణమే నేను రాయడం మానేస్తాను అంటారు. దానికి ప్రతిగా వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టారు. నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నాక మాత్రమే రాయాలి అంటారు. అలా ఇద్దరూ షరతులకు అంగీకరించి రచన మొదలుపెట్టారు. వ్యాసుడు కొన్ని సందర్భాల్లో చాలా క్లిష్టమైన శ్లోకాలు చెప్పేవారు. వాటి అర్థం గ్రహించడానికి వినాయకుడు కొద్దిసేపు ఆగేవారు. ఆ విరామం వ్యాస మహర్షికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఇచ్చేది. ఇలా మహాభారత రచన సాగుతూ ఉండగా ఒక దశలో వినాయకుడి కలం విరిగిపోయింది. కాని ఆయన ఒప్పందాన్ని నిలబెట్టుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించి రచన కొనసాగించారు. అలా ఏకదంతుడు అని విశిష్ట రూపాన్ని పొందారు. అలాగే మహాభారతం సంపూర్ణమైంది. ఇది వినాయకుడి త్యాగం, వ్యాస మహర్షి మహత్తు కలిసిన దైవిక గాథ. మన ఛానల్లో అతి తొందరలో మహాభారతం ఎపిసోడ్స్ షార్ట్స్ గా 1 వీక్ ఒకసారి లాంగ్ వీడియోగా రిలీజ్ అవబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.